మనలాగా నార్మల్ పర్సన్ అయితే కాదు. ఇప్పటివరకు ఉన్న సింగర్స్ అందరికీ కూడా తిన పాటలు ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమము గనుమా ససన్నాంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. అద్భుతంగా పాడాడు ఈయన. అసలు ఎంత న్యాచురల్ గా పాడాడో అసలు అంటే ఆ ఫీల్ తెలుస్తుంది. జీడి తప్పు పేరు చెబితే చాలు విలాసం గుర్తొస్తాదే. నువ్వు పాడుతుంటే ఎన్ని పాటలైనా 100 పాటలైనా సరే మాకు బోర్ రాదు. మీరు పాడుతూనే ఉండండి, మీకే ప్రాబ్లం కానీ మాకు ప్రాబ్లం లేవు వినడానికి. ఎక్కడికి ప్రయాణం చేస్తుంటే మీకు అక్క కలిసారు? మీకు మరి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కదా మీ వీడియో. మొన్న బస్సులో సరే, ఇష్టమైన హీరో ఎవరు? చెప్తున్నాను, ఇష్టమైన హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయనకు డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్. జీవితమే ఒక ఆట సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు, బోసు వాళ్లకు భూస్వాములకు బోసు వాళ్లకు భూస్వాములకు బోజు దులపక తప్పదురా 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 తప్పదురా. ఎన్టీఆర్ సార్ని అండ్ దిల్ రాజు సార్ని కలిసాను. కలిసి ఇట్లా నన్ను చేయబట్టుకున్నారు ఎన్టీఆర్ సార్. పట్టుకొని ఏం కావాలమ్మా అంటే సార్ నాకు కూడా ఒక సింగర్ను కల్పించండి అంటే దిల్ రాజు సార్ వాళ్ళిద్దరు కల్పిస్తామని చెప్పి నేను మరుసటి రోజు రాలా, కానీ చాలా ఏడ్చా. మీకు విషయం చెప్పనా, మా అమ్మ నాన్నతో పాటు మా చెల్లి బావ వీళ్ళందరూ నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సింగింగ్ నా ప్రాబ్లం. చూపు లేకపోవడం నాకు తప్పు కాదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈ రోజు నాతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇప్పటిదాకా నేను చేసిన ఇంటర్వ్యూలన్నీ ఒకెత్తు అయితే ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ఈ అబ్బాయి ద్వారా చేసేది నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఇకపైన లైఫ్ లో కూడా మళ్ళీ నేను ఇలాంటి అంటే ఇంత స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ ఇలాంటి ఫీలింగ్ నాకు వస్తుంది అని నేను అనుకోవట్లేదు. సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే రాజు. సో దీని గురించి నేను కొంచెం చెప్తాను. మనలాగా నార్మల్ పర్సన్ అయితే కాదు. సో మనం నార్మల్ గా యాంకర్ లేదంటే యాక్టర్ లేదంటే లాయర్ ఇలా మనం ఏదో ఒకటి నేర్చుకొని చదివి లేదా నేర్చుకొని తర్వాత సక్సెస్ అవ్వడం వేరు. కానీ ఎలాంటిది నేర్చుకోకుండా తన ఓన్ టాలెంట్ తో ముందుకు వస్తున్నారనమాట. రాజు బ్లైండ్ అనమాట. స్పెషల్ టాలెంట్ ఉంది తనలో. తను ఒక మంచి సాంగ్స్ పాడుతూ ఉంటారు. స్పెషల్ సింగర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న సింగర్స్ అందరికీ కూడా తిన పాటలు ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అతని గురించి మాట్లాడుకుంటూ పోతే చాలానే మ్యాటర్స్ ఉన్నాయి. నాకే ఎగ్జైటింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడి ఏమేమి డీటెయిల్స్ తెలుసుకుంటానా అని చెప్పేసి. ఒకసారి రాజుని అడిగి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో హలో రాజు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? సో ఫస్ట్ టైం నాకు కూడా ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అండ్ మీరు ఇక్కడికి రావడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. హిట్ టీవీ ఛానల్ కి రావడం, మామూలుగా మీ స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నేను మామూలుగా ఇంటర్వ్యూలు చేస్తాను, ప్లస్ మీతో కూడా చేస్తున్నా. హ్యాపీ, ఇంకేం చెప్పాలి. ఓకే, సో రాజు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? పుట్టింది శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా. ఓకే, గంస్మీగూడ అండి మాది. ఓకే, విలేజ్ మాది. నా నివాసం అక్కడ పుట్టాను. నేను పుట్టి పెరిగింది అక్కడే. నా సింగింగ్ కూడా అక్కడే మొదలైంది. అమ్మ నాన్న
హనుమయ్య, సత్యమ్మ ఓకే వాళ్ళు ఉండేది కూడా అక్కడే. ఓకే ఇంకా తర్వాత నేను పుట్టిన తర్వాత నేను మామూలుగా నాకు సింగింగ్ అంటే ఏదో అలవాటైంది, అంతేగాని నేను అంటే అప్పట్లో నేను సింగర్స్ అవి ఇవని మాకు తెలియదు. ఎందుకంటే ఏదో పాడాలి చేయాలి. నాకు ఇక్కడ బయట ఇంకా నేను పుట్టి పెరగగానే ఇక టేప్ రికార్డ్స్ చుట్టుపక్కల, ఆ టేప్ రికార్డ్స్ ఏమైనాయంటే నాకు వినొచ్చింది. నేను ఇంకా వెళ్ళేవాన్ని అట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని అట్లా వింటూ 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 నేను వినగానే ఫస్ట్ పాటల అలా వింటూ వింటూ ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా రెండోసారి చిన్నగా హమ్మింగ్ చేయడం మొదలు పెట్టా. ఇంకా అలా 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 అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి ఇంకా డైలీ అట్లా ఎండ వచ్చినా వాన వచ్చినా చలి వచ్చినా అలా చేసేవాడిని, అంతే. అలా అలవాటు అయిపోయింది. ఓకే. అక్క తమ్ముడు అలా ఎవరైనా ఉన్నారా? లేరండి, నాకు 3 అక్కలు, ఒక చెల్లి. ఓకే. 3 అక్కలు, ఒక చెల్లి. ఇప్పుడు చెల్లి పెళ్లి కూడా అయిపోయింది, అక్కల పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. ఓకే. ప్రస్తుతానికి అమ్మ నాన్న మీరు ఉంటున్నారా? నాన్నగారు లేరండి, చనిపోయారు. ఓకే. మరి మిమ్మల్ని చూసుకోవడం ఫైనాన్షియల్ గా అమౌంట్ అంతా కూడా ఎలా మరి? అంటే ఇంకేం లేదండి, నేను మామూలుగా నేను ఎక్కడికైనా నేర్చుకోవడానికి వెళ్తే అమ్మ తీసుకెళ్తుంది. మామూలుగా అయితే ఇంకా మా నాన్నగారు పోయింది ఎప్పుడంటే 2016 ఆగస్టు 5, అంటే ఉదయం 5 ఆగస్టు 5 ఉదయం 5 గంటలకు చనిపోయారు. ఎలా చనిపోయారు రాజు? మా నాన్నగారికి మామూలుగా ఏంటంటే ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్లారు మా బావగారికి కలిసి. ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెంగ్యూ మలేరియా అని చెప్పారంట. అది చెప్పిన తర్వాత మబ్బుల 3-4 గంటలకు కొంచెం హ్యాపీగానే ఉన్నారు, బయట తిరిగి. అంటే ఆయన మబ్బుల్లే లేస్తారు ఇంకా తర్వాత 5ంటికి మాట్లాడుతూ ఇలా చనిపోయారు. ఇలా జరిగింది. ఓకే. తర్వాత అమ్మ నువ్వు ఇద్దరు ఉంటున్నారు? అవునండి, అమ్మ నేను. ఓకే. అమ్మ పనికి వెళ్తారా? లేదండి, నన్నే చూస్తుంది. ఓకే. నన్ను అంటే నేను ఇక్కడ ఏ మ్యూజిక్ అంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మగారే తీసుకెళ్తారు. ఓకే. ఇంకా మా బావ గారు అండ్ చెల్లి ఆయన వాళ్ళు మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఓకే. ప్లాట్ తీసుకున్నారు మా ఇంటి దగ్గరే. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లు కూడా మామూలుగా కూలేలా ఉంది, ఎందుకంటే అది పాతగా అయిపోయింది, ఇంక కూలుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం మేము. ఓకే. బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. ఫస్ట్ మీ ఫేవరెట్, మనందరి ఫేవరెట్ బాలసుబ్రహ్మణ్యం గారి స్వాతిముత్యం మూవీ నుండి మంచి సాంగ్ ఏదన్నా? సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వా సవ్వాడలే నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వా సవ్వాడలే నవ్వాలమ్మ సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ సువి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. ఓ అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే, అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే, గుండె లేని మనుషుల్లే
నేను కొండ కోణల కొదిలేశాడా ఉండే లేని మనుషుల్లే. సూపర్ రాజు. ఆ చెయ్యి నొప్పి ఎట్లా నీకు అసలు? లేదండి, నాకు అలవాటైపోయింది. అదేలా నేర్చుకున్నావు? నువ్వు ఓన్ గానేనా? నా ఓన్గా అండి. మామూలుగా ఏంటంటే వాళ్ళు టేప్, నా దగ్గర అప్పుడు ఏమీ లేదు, నాకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే కూడా తెలియవు. అయితే ఆ టైంలో కిరసనాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ, అది పెట్టుకొని అక్కడ చుట్టుపక్కల వింటూ, ఆ టేప్ రికార్డు వింటూ ఇట్లా పాడుకుంటూ ఇట్లా వాయించుకునేవాడిని. అట్లా ఇది కూడా అలవాటు అయిపోయింది. ఇంకా ఇది అలవాటు అయిపోయింది. నార్మల్గా మేము ఇలా అంటే సౌండ్ కాదు కదా, వేళ్ళు కూడా కదలట్లేదు. లేదండి, నాకు అట్లా అలవాటు అయిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా, నాకు అప్పుడు ఏం తెలియదు కదా. డబ్బా ఇది, డబ్బా పోతే ఇదే దిక్కు, ఇంకా నాకు ఏ దిక్కు లేదు అప్పుడు. అలా అలవాటు అయిపోయింది. అవునండి. స్పెషల్ టాలెంట్ పాడడం కంటే కూడా ఇదే తెలుసా నీకు? థ్యాంక్ యూ అండి. ఎందుకంటే పాడడం ఎవరైనా నేర్చుకుంటే గానీ, లేదంటే ఆ టాలెంట్ నార్మల్ గా ఉంటుంది, కానీ ఈ హ్యాండ్ అంటే మ్యూజిక్ కూడా నువ్వే, నీకు మ్యూజిక్ ఇంకా సెపరేట్ ఎవరు అవసరం లేదు? లేదండి, అంటే మొత్తం నువ్వే? నేను మొత్తం. నేనే మొత్తం అట్లా చేసుకుంటా. ఎవరైనా కాంటాక్ట్ అయ్యావా ఇండస్ట్రీలో? ఏదైనా ఛాన్స్ వచ్చిందా? ఇండస్ట్రీలో ఛాన్స్ అంటే నేను 2014లో ఇప్పుడు డాన్స్ మాస్టర్ జాకీ సార్ అని ఆయన పరిచయం అయ్యారు. ఆయన అసిస్టెంట్ సాయి అని, ఆయన అసిస్టెంట్. మరి నన్ను ఎక్కడో శివాలయం టెంపుల్లో చూసాడంట అతను ఏం చేశాడంటే మా ఇంటికి వచ్చి ఒకసారి సాంగ్ పాడించుకొని రికార్డ్ చేశాడు. ఆ రికార్డ్ చేసి అతనికి ఈయనకు డాన్స్ మాస్టర్ జాకీ సార్ కి పంపించినట్టున్నారు. పంపిస్తే ఆయన ఇంకా మణికొండ తీసుకెళ్లారు. అంటే పంపించిన 2-3 రోజులకే సాయంత్రం తీసుకెళ్లారు. అక్కడ ఆయన డాన్స్ మాస్టర్ జాకీ సార్ పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఆయన వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5-6 రోజులకు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి సదాశివ సన్యాసి అనే సాంగ్ వాడిచ్చారు. ఆ సాంగ్ ఫేస్బుక్ లో పెట్టారు. ఆయనే పెట్టారు. ఆయన పెట్టిన తర్వాత చాలా మంది చూసారు. ఆయన ద్వారా చాలా మంది చూసి చూడటమే కాదు, చాలా మంది పెట్టారు కూడా. ఇంకో విషయం మీకు ఇంకోటి ఏం విషయం ఏంటంటే, ఈ రోజు నేను ప్రతిసారి మీరు ఇంతమంది నాకు పరిచయం అవుతున్నారు అంటే, ఇంతమంది చూస్తున్నారంటే దానికి కారణం ఆయనే. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారండి ఆయన దగ్గర. ఆయన ఏం చేస్తారంటే ప్రతి ప్రోగ్రామ్ కి, అది సింగింగ్ ప్రోగ్రామ్ కాదు, ఆయన డాన్స్ ప్రోగ్రామ్, వాళ్ళ ప్రోగ్రామ్ కు ఖచ్చితంగా పిలుస్తారు. ఏదో ఒక పాట వాడిస్తారు. ఏదో ఒక పాట పాడించి వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు. ఎప్పుడు గాని అంటే మాకు ఇట్లా లేట్ అవుద్ది అంటే, మీరు ఇట్లా తొందరగా వెళ్ళిపోవాలి ఇట్లా అన్నారు. వాళ్ళే తీసుకొస్తారు, తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళే. కొన్ని లక్షల మంది డాన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఆయన దగ్గర. అంతమందిని గుర్తు పెట్టుకొని నన్ను వాళ్ళతో పాటు పంపించేస్తారు మా ఊరికి. మా ఊరు నుంచి వాళ్ళే తీసుకెళ్లారు, మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చారు. అట్లా చాలా ఇది ఉంది ఆయన దగ్గర, చాలా మంచితనం ఉంది, సేవా గుణం ఉంది ఆయన దగ్గర. ఆయన ఏదైనా చేస్తే పరిచయం చేయాలనుకుంటే ఎవరినైనా పరిచయం చేసేస్తారు ఆయన. అట్లా ఇప్పుడు ఈయన ఫేస్బుక్ లో పెట్టారంటే, దానికి మీరు ఇంతమంది చూస్తున్నారంటే దానికి కారణం ఆయనే. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది, డాన్స్ మాస్టర్ జాకీ సార్ కి. అది చూసిన తర్వాత రఘుకుంచే సార్ కాల్ చేశారు నాకు. అంటే ఇట్లా వాయిస్తుంటాయి. ఉదయం 8 o'clock కి కాల్ వచ్చింది. అసలు ఆయన పేరు చెప్పగానే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యా. నేనేంటి మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడడం ఏంటి అని చెప్పేసి అనిపించింది. ఫస్ట్ రెస్పాండ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే, రఘుకుంచే సార్. ఆ తర్వాత ఇంకా ఫిబ్రవరి నుంచి ఇంకా ఎప్పుడు మేము ఫోన్ లోనే మాట్లాడుకున్నాం కానీ డైరెక్ట్ కలుసుకోవడం ఎప్పుడు. డైరెక్ట్ కలుసుకోవడం అంటే మూవీలో పాడటమే, పాడిన రోజే కలుసుకున్నాం. ఇంకా నాకు 2019 జూలై 19లో ఓకే అయింది. ఆయన స్టూడియోకి పిలిచి ఈ పాట పాడించారు. ఈ పలానా సాంగ్ ఇట్లా పలాసా మూవీలో మేము ఇట్లా పాడించాలనుకుంటున్నా అని చెప్పేసి ఫోన్ లో చెప్తే సరే సార్ అన్న. సరే అన్న తర్వాత ఆయన ఏం చేశాడు, పాట పంపించారు నాకు. ఫస్ట్
నాకు ముందే స్టూడియోకి విలువల పంపించిన తర్వాత ఈ పాట ఎప్పుడైతే వచ్చింది అని నాకు చెప్తావో ఆ రోజు నేను స్టూడియోకి పిలుస్తా అంటే ఇంకా తర్వాత ఒక 5-6 రోజులు నాకు టైం ఇచ్చారు. 5-6 రోజుల తర్వాత మళ్ళీ సార్ నాకు వచ్చిందంటే అప్పుడు జూలై 19 తారీఖు నన్ను పిలిచారు, స్టూడియోకి పిలిచారు. ఉదయం 11 గంటలకు షూటింగ్ అయింది, సాయంత్రం 4 అయిపోయింది. ఇది ఇప్పుడు ఇప్పుడు ఒక్క సినిమా పాట అయినా ఆయన ద్వారా మీరు ఇంతమంది పరిచయం అయ్యారు నాకు. అవును, అలా పలాస మూవీలో టైటిల్ సాంగ్ పాడావు. అవునండి, ఒక్కసారి మా కోసం. వగతా ఇను ఇను సెబుతా ఇను ఇను మా ఊరే వైభోగం, వగతా ఇను ఇను సెబుతా ఇను ఇను మా ఊరే వైభోగం, జముకుల కొండని వాయింతనా డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, చీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు, జీడి పప్పు పేరు చెబితే చాలు, విలాసం గుర్తొస్తాదే, దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి విలువైన పంటేదే, ఎక్కలు ముక్కలు సమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు. ఏం చెప్పాలి రాజు నీ గురించి, ఇంత టాలెంట్, అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ అండి. నాకు నిజంగా నాకు కూడా చాలా, ఎందుకంటే మీకన్నా ఎక్కువగా ఉంది. నువ్వు పాడుతుంటే ఎన్ని పాటలైనా 100 పాటలైనా సరే మాకు బోర్ రాదు. మీరు పాడుతూనే ఉండండి, మీకే ప్రాబ్లం కానీ మాకు ప్రాబ్లం లేదు వినడానికి. అవునండి, ఎందుకంటే పాడుతూ మీరే అలసిపోవాలి తప్ప వింటున్నా మాకు ఎలాంటి అది లేదు. ఓకే ఓకే ఓకే, సో ఇది ఓన్ మ్యూజిక్ తోనే పాడించారా లేదంటే మ్యూజిక్ చేంజ్ చేశారా? లేదండి, అంటే ఇట్లా అంటే హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టారు, మ్యూజిక్ తో పాడించారు. ఓకే ఓకే, చేతులు ఏం లేవు. ఓకే, అలా చేతులు ఏం లేకుండా వాళ్ళ అంటే మ్యూజిక్ పెట్టారు, హెడ్ ఫోన్స్ పెట్టారు, అందులో పాడాను, పాడించారు. పాడిన తర్వాత సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు చెప్పారా ఫోన్ చేసి మీ సాంగ్ రిలీజ్ అయింది అండి, మూవీ రిలీజ్ అయింది అని? చెప్పాను. చెప్పడం ఏంటి, ఆ పాట సినిమా రిలీజ్ అయిన తర్వాత నేనే సినిమాకి వెళ్తే ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ ఎలా ఉండే? అసలు చాలా బాగుంది. అసలు ఇంకో విషయం చెప్పనా, ఆ పాట పాడించిన తర్వాత అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిందే ఆయన. ఓకే, అంటే నీవు ఏమవ్వాలనుకుంటున్నావు అని ఇంటర్వ్యూ చేసిందే ఆయన, రఘుపం చేశారు. ఆ తర్వాత నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళానా, వెళ్ళిన తర్వాత ఆయనకు పెట్టిన పేరేంటో తెలుసా? గురుమూర్తి గారు. అంటే ఆయన విలను. నన్ను పట్టుకున్నప్పుడేమో చేపట్టుకున్న సాఫ్ట్ గా ఉంటారు, ఆ కొట్టేటప్పుడు అసలు థియేటర్ లో మామూలుగా లేదు. నా దగ్గరుండి అంటే పడి తోస్తున్నాడేమో అందరిని అన్నట్టు అనిపించింది. ఓకే, సినిమాలు చూస్తుంటావా రాజు? వెళ్తానండి. వెళ్తారా సినిమాలకి? వెళ్తాను. నేను ఫస్ట్ వెళ్ళింది అడవిలో అన్న థియేటర్ కు, సెకండ్ టైం వెళ్ళింది ప్రేమించుకుందాం రా, థర్డ్ మాస్టర్, ఫోర్త్ చూడాలని ఉంది, ఫిఫ్త్ ఇద్దరు మిత్రులు వెళ్ళాను, ఫిఫ్త్ సినిమాలకు వెళ్ళాను. ఆ తర్వాత నేను అనుకునేవాడిని, అంటే నా దగ్గర టీవీ లేదు కదా, ఏంటి సినిమాలు అంటున్నారు అది ఇది అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ ఇంకా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నేను బయట మా చుట్టుపక్కల దగ్గర ఒకసారి వెళ్ళేవాడిని, 2-3 రోజులు పోయినా, వెళ్తే సినిమా నడుస్తుంది అంతే. ఆ 2 గంటల సినిమా నాకు పోబుద్ది అవ్వట్లా. నాకు కూడా టీవీ తెస్తారేమని అని చెప్పేసి అనుకున్నా కానీ తేలా. ఇంకా తర్వాత మా చెల్లి అడిగితే తెచ్చారు. ఇంక అప్పటి నుంచి ఇంట్లోనే ఉంది టీవీ, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. ఆ టీవీలో సినిమా, మీరు పాత సినిమాలు గాని కొత్త సినిమాలు గాని ఏవైనా సరే, నేను యాక్షన్ సినిమాలు ఎక్కువ వింటానండి. పాత అయినా కొత్త అయినా
నాకు నచ్చిన సినిమాలు నేను ఇప్పుడు చేతిలో రిమోట్ నా దగ్గరే ఉంటది. నేను టీవీ పెట్టానంటే అంతే, ఉదయం 5 గంటలకు లేస్తా. 5 గంటలకు లేచిన తర్వాత జెమినీలో ఒక సినిమా వస్తది, అది పాతది గాని కొత్తది గాని. ఇంకా తర్వాత నాకు నచ్చిన ఛానల్ ఏవైనా, ఇంకా లోకల్ అయినా ఏవైనా అన్ని సినిమాలే చూస్తా. నాకు సినిమాలు వినడం, పాటలు, సినిమాలు ఇవి తప్ప నాకు ఇంకా వేరే ఏమీ లేవు. సినిమాలు చూసేసి అన్ని కూడా మైండ్ లో ప్రతి సీన్ టు సీన్ పెట్టేసుకుంటాను. సాంగ్స్ అన్ని కూడా అట్లా మైండ్ లో ఫిక్స్ చేసేసుకుంటావు, డేటా మొత్తం ఉండిపోతాయి అట్లా. అలా చూసిన అంటే విన్న సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? మామూలుగా అంటే ఫేవరెట్ అంటూ ఏం లేదండి, చెప్తున్నాను కదా యాక్షన్ సినిమాలు అన్ని అట్లా. ఫేవరెట్ ఏం లేదు, అన్ని వింటుంటాను సినిమాలు. నాకు నచ్చిన సినిమాలు అంటే ఏం లేవు. మనకు యాక్షన్ ఉండాలి, అది ఎవరు తీసినా సరే. అది ఎవరైతే ఏమంది, ఏ సినిమా అయితే ఏమంది, పాతదా కొత్తదా అనవసరం, యాక్షన్ ఉంటే చాలు, ఫైట్ ఉంటే చాలు. పెద్ద వాల్యూమ్ పెట్టుకుంటా, బాక్స్ లా ఉంటది అట్లా. మనం ఇంట్లోనే థియేటర్ లా ఉంటది. సినిమా థియేటర్ లో మనం సినిమా ఎట్లా వెళ్ళి వింటాం, సేమ్ అలాగే. తిడతారా ఇంట్లో అమ్మ ఇట్లా సౌండ్ తగ్గించమని? తిడితే తగ్గిస్తాం మరి. వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏమనరు. అది అట్లా అలవాటు. అంటే ఇంకా వాళ్ళు ఏమనరు, నేను తగ్గించను. మాట వినవైతే అంటే రాజు అంటే అప్పుడప్పుడు మాట వినడు, మొండిగా చేస్తాడు. అయితే రాజు అప్పుడప్పుడు మొండిగా చేస్తుంటాడు. ఎప్పుడైనా కొట్టిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు మా అమ్మ నాన్న చేయి చేసుకోలేరండి. నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చేయి చేసుకోలే. ఇక్కడ ఏంటంటే నేను నా చిన్నప్పటి నుండి నేను సింగర్ అవుతానన్నా కదా, అనిపించింది వీళ్ళని కూడా బాధ పెడుతున్నానేమో. ఎందుకంటే వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి అంటున్నాను కదా, సింగర్ అవ్వాలని. ఎవరు పట్టించుకోవట్లా. నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. మీకు విషయం చెప్పనా, మా అమ్మ నాన్నతో పాటు మా చెల్లి బావ వీళ్ళందరూ, నిజం చెప్తున్నా, వాళ్ళకి నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళకపోతే నేను తినను, నేను అలుగుతా అని వీళ్ళందరికి తెలుసు కాబట్టి నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు హెల్ప్ చేసేది వీళ్ళే. మా అమ్మ నాన్నతో పాటు మా బావ మా చెల్లి, నేను నా ఫ్యామిలీ వీళ్ళు హెల్ప్ చేస్తుంటారు. కానీ వీళ్ళు కూడా సఫర్ అవుతారేమో, ఎందుకంటే నా వల్ల నేను సఫర్ అవుతున్నా, నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారేమో అనిపిస్తుంది. కానీ తప్పదు, ఏం చేస్తాం. అదే నాకు అవ్వాలి, అదే నా కోరిక. ఎప్పుడైనా అంటే బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా రాజు లైఫ్ లో? అరే నేను అందరి మీద డిపెండ్ అవుతున్నాను, లేదంటే నా వల్ల అందరూ బాధపడుతున్నారు, నాకెందుకు ఇలా చూపు లేదు ఏంటి అని ఎప్పుడైనా బాధపడి ఏడ్చావా? అంటే మామూలుగా నా చిన్నప్పుడు అంటే మేము ఇప్పుడు పిల్లలం ఉన్నప్పుడు మనకి ఏది అనిపించదు. తర్వాత బయట అంటుంటే చూపు లేదు అంటే కళ్ళు లేవు అట్లా ఇట్లా అంటుంటే టెన్షన్ వస్తుంది, అనిపిస్తుంది. అరే అందరూ ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు, అటు ఇటు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అందరూ ఫ్రెండ్స్ అయిపోతున్నారు, మాకు ఫ్రెండ్స్ లేరు. మామూలుగా నాకు అనిపించేది, అరే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, నాకు ఫ్రెండ్స్ లేరు కదా, నేను ఇలా ఉన్నానేంటి అని అనిపించింది. కానీ తర్వాత ఇంక ఇలా అయిపోయింది, ఇంకా బాధ లేదు. కానీ తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సింగింగ్ నా ప్రాబ్లం. ఎప్పుడైతే నేను సింగింగ్ అంటే పాడినప్పుడు ఫస్ట్ నాకు టెన్షన్ ఏం లేకుండే. నా దగ్గరికి రేడియో వచ్చాక నేను సింగర్ అవుతాను నేను అని అనుకున్నప్పుడు ఇంకా నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్తే అర్థం చేసుకోరు అని నాకు అనిపించింది. ఇంక అప్పటి నుంచి ఇదే. అంటే చూపు లేకపోవడం నాకు తప్పు కాదండి, నాకు ఇప్పుడు మామూలుగా ఏంటంటే నాకు సింగింగ్ అనేది అలవాటు అయింది. అది పోదు, అది ఇప్పట్లో పోదు. అది స్ట్రాంగ్ కోరిక, అంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక, అది అవును నా ప్రొఫెషన్ ఇది, పోదు అది. కానీ చూపు లేకుండా పుట్టడం అనేది అది నా తప్పు కాదు. అది చూపు ఉంటే నాకు అనిపించేది, అరే చూపు ఉంటే అసలు నాకు సింగింగ్ వచ్చేదో అసలు
అలవాటు అయ్యేదా కాకపోయేదా అనిపించేది. ఇంకా వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడివేమో. చేసేవాడినేమో. ఇంకా నేను ఇదే కదా చూపు లేనప్పటి నుంచి, ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది కాబట్టి అలా అలవాటు అయిపోయింది. కానీ నాకు అనిపించింది, అరే ఇదేంటి ఇలా అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా అన్ని అడ్డుగోడలు అనిపించేది. ఒక మూవీలో వాడా. ఆ మూవీలో వాడిన తర్వాత కరోనా వచ్చి ఇంకెవ్వరిని కలవనివ్వకుండా దెబ్బతీసింది. కోలుకుందామంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పట్టింది. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఇంటర్వ్యూలు లేవు. అసలు ఇప్పుడు మీరే ఈ 2024లో మీరు మీ వాళ్ళే, మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళే తప్ప ఇప్పటి వరకు నాకు ఇంటర్వ్యూలు జరగల కరోనాలో. నాకు ఎట్లా అనిపిస్తుంది, నా దగ్గరికి ఎవరు రాకపోతే నాకు బాధ అనిపించదా? అట్లా అని అనిపించింది. కానీ ఒకటి, చూపు లేకపోవడం నా తప్పు కాదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అది మీ తప్పు అస్సలే కాదు, తప్పు కాదు, అది మీ అదృష్టం. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు నేను చెప్తా వినండి, నాకు చూపు ఉంది, నాలో స్పెషల్ టాలెంట్ ఏముందంటారు? నార్మల్ గా అందరిలానే చదువుకున్నాను, ఒక జాబ్ చేసుకుంటున్నాను, అవునా? కానీ బై బర్త్ వచ్చిందంటే ఏముంది? ఏం లేదు. మేము అందరిలా ఇప్పుడు నేను చూడగలుగుతున్నా, మాట్లాడుతున్నా, వింటున్నా, ప్రతిదీ నాకు కనిపిస్తుంది. దేనైనా మార్చగలుగుతానా? నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగిద్ది అనుకో, దాన్ని నేను మార్చగలుగుతానా? లేదు. అది చూడడం వల్ల నా దురదృష్టమే అనుకోవచ్చు. కొన్నిసార్లు అయితే కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా మనం ఏం చేయలేం, కానీ దాన్ని మీరు చూడలేరు. అది మీ అదృష్టం. బయట జరుగుతున్నాయి అన్ని కూడా మీరు చూడట్లేదు, చూడండి, అది మీ అదృష్టం. కానీ మీలో స్పెషల్ టాలెంట్ ఉంది, అది మాలో లేదుగా. మరి సరే, ఇష్టమైన హీరో ఎవరు? చెప్తున్నాను, ఇష్టమైన హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఓకే, ఆయన కోసం ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన చూడాలి, ఆయన కోసం ఒక స్పెషల్ సాంగ్ వాడు, ఆయనకు డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు, ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు, ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. బోసు వాళ్లకు భూస్వాములకు, బోసు వాళ్లకు భూస్వాములకు బూజు దులపక తప్పదురా, 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 జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఈ సాంగ్ చూసిన తర్వాత పక్క మిమ్మల్ని కలుస్తారు చిరంజీవి గారు. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా కుదిరితే పంపిస్తాం సార్ కి. ఓకే, తప్పకుండా తప్పకుండా. ఓకే, ఎవరైనా కలిసారా హీరోస్ ని? మరి ఎన్టీఆర్ సార్ ని కలిసానండి. ఓకే, ఎన్టీఆర్ సార్ ని అండ్ దిల్ రాజు సార్ ని కలిసాను. ఎందుకు కలిసానంటే, ఇప్పుడు నేను సింగర్ అవ్వాలి కాబట్టి నేను వేరే ఒక సింగర్ ని కలవాలి అన్న, సునీత గారిని కలవాలని అనుకున్నా. ఓకే, కలవాలనుకుని వాళ్ళిద్దరితో చెప్పా, బృందావనం షూటింగ్ అమ్మపల్లి టెంపుల్ లో అవుతుందండి, అది ఇక్కడ అంటే శంషాబాద్ రామాలయం టెంపుల్, అక్కడ బృందావనం షూటింగ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ మేము అందరం కలిసి లైన్ లో నుంచున్నాం. ఆ అసిస్టెంట్ కూడా ఏమనలేరండి, వాళ్ళకు కూడా చాలా ఓపిక ఉంది. వాళ్ళ అసిస్టెంట్స్ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు తిడతారేమో ఏదైనా అంటారేమో అని అనుకున్నా కానీ ఏమి అనలా. వాళ్ళతో పాటు కార్లో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అందరితో పాటు. నాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అలా క్యూలో నుంచున్నా. తర్వాత మియాపూర్, మళ్ళీ మియాపూర్ రమ్మన్నారు. వాళ్ళే వాళ్ళోళ్ళే, వాళ్ళ దగ్గర ఉన్నోళ్లే మియాపూర్ వస్తే కలుస్తారంటే మియాపూర్ వెళ్ళా. మియాపూర్ వెళ్ళి ఇట్లా ఆయన ఎవరితోనే మాట్లాడుతుంటే వెళ్ళి కలిసి ఇట్లా నన్ను చేయబట్టుకున్నారు ఎన్టీఆర్ సార్. పట్టుకొని ఏం కావాలమ్మా అంటే, సార్ నాకు మీరు కూడా పాటలు పాడుతుంది కదా సార్, ఒక 5 songs వాడారు కదా, నాకు కూడా ఒక సింగర్ను కల్పించండి అంటే, ఎవరు అంటే సునీత గారు అని చెప్పా. దిల్ రాజు సార్ వస్తారు, ఆయనతో మాట్లాడిన అంటే ఆయనను పిలిచారు. సరే అబ్బాయి ఒక సింగర్ని కలవాలన్నారు అంటే
ఇంకా దిల్ రాజు సార్ వాళ్ళిద్దరు కల్పిస్తామని చెప్పి ఆ తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఆ నెంబర్కు ఫోన్ చేసి ఆయన సెల్ తోటే మాట్లాడిచ్చారు. ఆవిడతో మాట్లాడిచ్చిన తర్వాత ఆ నెంబర్ నాకు ఇచ్చారు. అంటే ఆవిడ నెంబరే నాకు ఇచ్చారు. నేను డిసెంబర్ 10 ఓకే 2010 డిసెంబర్ 8న కలిశానండి సునీత గారిని. నాకు ఇంకా గుర్తుంది. అదే కలవడం. ఏం మాట్లాడారు? ఆవిడ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయి, బాగా పాడు అని చెప్పారు. ఇంకేమైనా ఏదైనా అవకాశాలు వస్తే ఇప్పిస్తామని చెప్పారు. ఇక తర్వాత ఇంక మళ్ళీ కలవలేదు ఇప్పటి వరకు. మళ్ళీ కాల్ ఏం చేయలేరా మీరు? లేదులేండి, లేదు. చేశాను కానీ ఆవిడ లిఫ్ట్ అంటే బిజీ ఉన్నారేమో అందుకే లిఫ్ట్ చేయాల. అట్లా అని కలిశాను. సింగర్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళని కలిసి ప్రతి షూటింగ్కి వెళ్ళానండి. షూటింగ్ లో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఏం తింటే అది పెట్టారు. నాకు అన్నం పెట్టిన సినిమా ఇప్పుడు మర్చిపోను, ఇప్పటివరకు నేను గుర్తు పెట్టుకుంటా. నాకు అన్నం పెట్టింది సినీ ఇండస్ట్రీ. నేను వాళ్ళు ఏం తింటే అది. శంషాబాద్ టెంపుల్లో అంటే రామాలయం టెంపుల్లో ప్రతి షూటింగ్ అయింది. బృందావనమే కాకుండా ఫస్ట్ యజ్ఞం తర్వాత శ్రీయాంజనేయంలో నేను ఆయనను కలుసుకోకముందే నన్నే అర్జున్ సార్ కలిశారు. అర్జున్ సార్ 2004 ఆయనే మాట్లాడి ఏమ్మా మీ అబ్బాయా ఇతను అంటే అవును సార్ అని అమ్మ చెప్పింది. మా మదర్ చెప్పగానే ఈ అబ్బాయికి నోరు లేదా అంటే సార్ మీ పక్కన కృష్ణవంశీ సార్ ఇటు పక్కన నేను నా పక్కనే ఆయన కూర్చున్నారు డబ్బా వాయిస్తుంటే కృష్ణవంశీ సార్ కి పరిచయం చేశారు. ఇతను ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నాడు, ఇతనికి మనం ఏదన్నా మంచి ఆపర్చునిటీ ఇప్పిద్దాం సార్ అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. కానీ మరుసటి రోజు మళ్ళీ ఆయన రాలే. మళ్ళా 2 రోజులు వెతికాను కానీ ఆయన రాలే. ఏం అడిగానంటే సార్ నేను ఎస్పి బాలు గారిని కలవాలని అడిగా. ఎస్పి బాలు గారు మెడ్రాస్ లో ఉంటారు, నీకు అడ్రస్ ఇవ్వడమే కాదు నేనే తీసుకెళ్లి కలిపిస్తా అని చెప్పారు ఆయన. కల్పించి నీకు వేరే మంచి సింగింగ్ లో మేము ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారు ఆయన. చెప్పిన ఆయన 2వ రోజు గెలవాల నాకు, అంటే ఆయన రాలా. మీకు ఇంకో విషయం తెలుసా, ఆ సినిమాకు ఆయనే డబ్బింగ్, ఎస్పి బాలు గారి డబ్బింగ్. శ్రీ ఆంజనేయం షూటింగ్ కు ఆయనకు డబ్బింగ్ ఆయన్నే. అయితే కల్పిస్తానని చెప్పారు. నేను మరుసటి రోజు రాలా, కానీ చాలా ఏడ్చా. నాకు ఐడియా రాలా, అంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకుందామని గానీ నాకు ఇలాంటి ఐడియాలు రాలా అప్పుడు. అట్లా కలిసారా మరి ఫైనల్ గా సార్ ని? ఎస్పి బాలు గారిని 2014లో రామాచారి సార్ కల్పించారు. నేను అంతకుముందు ఆయనకు చెప్పా, సార్ నేను ఎస్పి బాలు సార్ ని కలవాలి సార్, ఒక్కసారి మీరు కల్పిస్తే అంటే నేను మన క్లాస్కి వస్తాడు, వచ్చిన తర్వాత కల్పిస్తానని చెప్పారు. అన్న మాట ప్రకారం సండే రోజు వచ్చారు ఆయన బాలు గారు. వచ్చిన తర్వాత అందరు స్టూడెంట్స్ వచ్చారు, రామాచారి సార్ స్టూడెంట్స్. ఇంకా తర్వాత నన్ను కూడా కల్పించాడు. వీడి పేరు రాజు, నా స్టూడెంట్ అంటే ఇట్లా చేయి పట్టుకున్నారు ఆయన. చాలా సంతోషం నాయన, బాగా నేర్చుకో, బాగా ప్రాక్టీస్ చేయని చేయి పట్టుకొని ఇలా పట్టుకొని మాట్లాడారు. హ్యాపీ. ఏదైనా సాంగ్ పాడి వినిపించావా? ఆయన ముందు నేను పాట పాడలేదండి. లేదు అంటే పాడే ఛాన్స్ రాలేదు. పాడాను అంటే మాట్లాడాడు అంతే, ఇంకా అంతే, పాడే ఛాన్స్ రాలే. ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నారు? నేను ప్రస్తుతానికి వసంతలక్ష్మి మేడం దగ్గర కర్ణాటక వోకల్ అండ్ బుచ్చయ్యాచారి సార్ దగ్గర నేర్చుకున్నానండి. అలాగే తర్వాత రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా. ఈ 2 రన్ అవుతున్నాయి. ఇంకా వాళ్ళ దగ్గర అయిపోయింది, వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే రామాచారి సార్ మృదంగం కూడా ఇప్పించారు, అడిగితే ఇప్పించారు. అది కూడా ఇంట్లోనే ఉంది, బాగా నేర్చుకుంటున్నా. సో ఇప్పుడు సాంగ్స్ పాడడం, మూవీస్ రిలీజ్ అవ్వడమే లేట్. అవునండి.
అన్నిటికీ రెడీగా ఉన్నారు. అన్నిటికీ రెడీ. వాళ్ళు ఇస్తే నేను రెడీ. ఓకే, టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళు ఓకే రెడీ అంటే నేను చెప్తున్నాను కదా. మామూలుగా ఏంటంటే బయట కూడా ఎవరైనా వచ్చి ఇట్లా ఏదన్నా పూజ గానీ ఏదన్నా అవుతుంటే రా అంటే వెళ్తానండి. ఎవరి మాట కాదనను. ఎందుకంటే పాటలు వచ్చు కదా. అవును, పాటలు వచ్చిన వాళ్ళు కాదనకూడదు. అవును, తప్పు. ఇప్పుడు ఒక పని చేసే రైతు ఎవరి దగ్గరికి నా కూలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరైనా నేనైనా సరే నేనైనా ఇప్పుడు పాటలు వచ్చు కాబట్టి మనం వెళ్ళాలి. అయ్యప్ప పాటలకి అట్లా వెళ్తుంటారా? వాళ్ళు శంషాబాద్ చెప్పాను కదా, శంషాబాద్ టెంపుల్ లో వాళ్ళు పూజలు చేస్తుంటారు. స్వామి మాల ఇప్పుడు ఇది కార్తీక మాసం కదా, ఈ మాసంలో వాళ్ళు స్వామి మాల అయ్యప్ప మాల వేస్తుంటారు. కానీ చాలా మంచోళ్ళు అండి వాళ్ళు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తి అంకుల్, ఆయన పూజారి సత్యనారాయణ మూర్తి అంకుల్ అని, ఆయన ఎవరు వచ్చినా సరే ఆయన పరిచయం చేస్తారు నాకు. ఎవరు వచ్చినా సరే ఈ అబ్బాయి ఇట్లా పలాసా మూవీలో వాడారు, లేకపోతే ఈ అబ్బాయి ఇట్లా సింగర్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్పేసి పరిచయం చేస్తాడు ఆయన. ఫస్ట్ అసలు పరిచయం అయిందే ఆయన తర్వాత ఇంక అందరు బాగా ఎంకరేజ్ చేస్తారు అక్కడ. చాలా మంచోళ్ళు, బాగా చేస్తారు. ఓకే, ఏదన్నా మంచి అయ్యప్ప సాంగ్ పాడండి, మీరు గుళ్ళో పాడేది. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. సూపర్. ఓకే, ఇలా పాడిన తర్వాత ఏమైనా డబ్బులు ఇస్తారా మరి టెంపుల్లో కానీ, లేదంటే బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు? అంటే వాళ్ళు భజనలు చేస్తారు కదండి, చేసినప్పుడు ఇస్తారా? ఓకే, తీసుకెళ్లి అమ్మకి ఇచ్చేస్తారా? ఇస్తారు. అమ్మకి వస్తారు కదా, అమ్మే కదా తీసుకెళ్ళేది, వస్తుంటారు. ఓకే, పుణ్యక్షేత్రాలకు ఎక్కడికైనా వెళ్ళారా, తీసుకెళ్లారా అమ్మ చెల్లి వాళ్ళు? లేదండి, పుణ్యక్షేత్రాలకు ఎక్కడికి వెళ్ళలే ఇప్పటి వరకు అయితే. ఓకే, ఎక్కడికి ప్రయాణం చేస్తుంటే మీకు అక్క కలిసారు? మీకు మరి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కదా మీ వీడియో. మొన్న బస్సులో వెళ్తున్నా, మృదంగం నేర్చుకోవడానికి వెళ్తున్నా. ఓకే, వెళ్తుంటే అక్కడ ఫోన్ చేస్తే నేను 1 వీక్ హాలిడే ఇచ్చానని జయకుమార్ సార్ చెప్పారు. సడన్లే సిటీ కాలేజ్ వెళ్దామని ఇట్లా వెళ్తున్నా. సిటీ వెళ్తుంటే ఆడ కండక్టర్ గారు ఏమన్నారంటే, ఏమాయవయా నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా కలిసినావు, అరే మా డ్రైవర్ జర నిద్రపోతుండు, జర ఒక పాట అయితే వాడు అంటే, నేను వేరే వాడకపోతే భక్తి పాట వాడన్నాడు. భక్తి పాట వాడన్నారు. అంటే సరే అని చెప్పేసి భక్తి సాంగ్ వాడా. ఇంకా పాడితే విన్నారు. విన్న తర్వాత ఇంకొక మంచి సాంగ్ వాడన్నారు. సరే ఇంకో మంచి సాంగ్ వాడిన. మళ్ళీ ఆవిడ శిల్ప గారు ఆవిడ ఏమన్నారంటే, మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళీ వాడంటే ఫస్ట్ వాడిన సాంగ్ మళ్ళీ వాడిచ్చారు, మీకు పెట్టిన సాంగ్. ఆ పాడిన తర్వాత ఆమె ఫోటో తీసి అట్లా అప్లోడ్ చేసేసారు. తను పెట్టడం కూడా నిజంగా తన అంటే టైం బాగుంది. ఆ కాలేజ్ రాకముందే మీరు పాటలు పాడారు, అప్లోడ్ చేశారు. అవును, ఆయన అడిగారు, కండక్టర్ గారు అడిగారు. ఆయన ఏమన్నారంటే, మా ఒక సాంగ్ అయినా వాడి వినిపించి మాకు, మా డ్రైవర్ నిద్రపోతుందంటే ఇంకా పాడేసరికి ఆవిడ ఏమనుకున్నారు, మామూలుగా అయితే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే బస్సులో సీట్లో నుంచి లేవరు. ఆవిడ లేసి వచ్చేసారు నా దగ్గరికి. వచ్చి మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చారు. మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చి పెట్టారు. నిజంగా నన్ను మామూలుగా ఏంటంటే అందరూ బస్సులో పాడమంటుంటారు కానీ ఈయన పాడమంటే స్పెషల్ అయింది నిజంగా. ఈ కండక్టర్ గారికి, అలాగే డ్రైవర్ గారికి నిద్ర పోయింది, హ్యాపీ మూడ్ వచ్చింది. ఇక ఆవిడకి, వీళ్ళ ముగ్గురికి నిజంగా థ్యాంక్స్. నిజంగా ఈయన వల్ల అసలు మీరందరూ ఈరోజు నాకు కాంటాక్ట్ అయ్యి ఇక్కడ దాకా. నిజంగా కండక్టర్లు మామూలుగా పాడమంటారు కానీ అంతా హెల్ప్ చేయమనడం అనేది అసలు ఎవరు చేయరు. అట్లా కష్టం. ఎందుకంటే పాడమంటారు, ఓకే పాడతాం కానీ అంతా వచ్చి పాటలు వింటారు వెళ్ళిపోతారు. కానీ ఈ శిల్పా మేడం అసలు మామూలుగా పెట్టిందంటే అసలు నా అదృష్టం.
ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం మీ తరపు నుండి. థ్యాంక్ యూ. సో రాజు గారు, ఈ ఇంటర్వ్యూ తరపున నేను కూడా శిల్పా గారికి థ్యాంక్ యూ సో మచ్. శిల్పా గారు, మీరు అలా వీడియో పెట్టడం వల్లే చాలా మంది చూసారు, అందులో నేను కూడా ఒకదాన్ని. సో నేను చూడడం వల్ల నేను వెంటనే కాంటాక్ట్ అయ్యాను. మీ వీడియో చూడగానే వెంటనే మెసేజ్ పెట్టా. నేను అనుకున్నా, అంటే 150K ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో అమ్మాయి నా మెసేజ్ ఎప్పుడు చూస్తుంది, నాలా ఎంతో మంది మెసేజ్ పెడుతూ ఉంటారు కదా, సో నా మెసేజ్ చూస్తుందో లేదో, ఎలా ఈ అబ్బాయి నంబర్ కనుక్కోవడం ఎలా ఏంటి అని చాలాసేపు వెయిట్ చేసిన. బట్ లక్కీలీ పెట్టగానే తొందరగా రిప్లై వచ్చింది నాకు. రిప్లై రావడము, నేను నంబర్ అడగడము, వెంటనే మీ సిస్టర్ కి కాల్ చేయడము, అలా జరిగింది. ఆవిడ సాటర్డే రోజు పెట్టారు, సాటర్డే నైటే అసలు అందరు చూసేశారు. నిజంగా సాటర్డే నైటే చూసారు, సండే కల్లా అందరు చూసేశారు మొత్తం. అవును. ఇంకోటి ఇంకా ఆయన పేరేంటి, సత్యం నారాయణ గారికి ఆయన కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన కూడా పెట్టి ఎవరికి ఎంఎం కీరవాణి సార్కి ఆయన అంటే రిక్వెస్ట్ చేయడం జరిగిందంట, రిక్వెస్ట్ పెట్టారంట. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. నా వీడియో, నా పాట విన్నందుకు, నాకు పెట్టిన కమెంట్స్ పెట్టినందుకు ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆయన ఐపీఎస్ అంట, ఆయన చూసి పెట్టారంట, నాతో చెప్పారు నిన్న నైటే. ఆయన కూడా థ్యాంక్స్ సత్యం నారాయణ గారు. ఓకే, బస్ లో పాడిన పాట మళ్ళీ మీ ఫ్యాన్స్ అందరి కోసం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటిగా. ఏ దారి చూపిస్తావో ఆ కోతి బొమ్మ, ఏ ఆటలాడిస్తావో ఆనున్న బ్రహ్మ, ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం, ప్రభా దివ్యకాయం ప్రతి క్షిప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం, నా వెంటే నువ్వుంటే భయమా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. థ్యాంక్ యూ. ఒరిజినల్ పాట కంటే మీ సాంగే బాగుంది వింటుంటే. థ్యాంక్ యూ అండి. ఒరిజినల్ సినిమాలో సాంగ్ అంటే ఇది వినడానికి ఇంకా మంచిగా అనిపిస్తుంది. మీరే బాగుంటే ఇంకా బాగుండేదేమో కదా సాంగ్. నిజంగా హనుమాన్ వచ్చేస్తుండే. అయ్యో నిజంగా అసలు మామూలుగా అసలు నా చిన్నప్పుడే ఈ అవకాశం రావాల్సింది. ఇంకోటి ఆ 2004లో వీళ్ళని కలిసినప్పుడే అవకాశం రావాల్సింది, కానీ జస్ట్ మిస్. పర్లేదు, వస్తది. ఆ టైం వచ్చింది ఇప్పుడు. ఆ టైం వచ్చింది కాబట్టే ఇలా ఇక్కడ వరకు కూడా వచ్చారు. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళర్లేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అదే ఏంటంటే అందరూ చూడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనుకునేవన్నారే, ఎవరు నా పాట వినట్లేదే, వినాలి వినాలి నా పాట వింటున్నారు ఇప్పుడు మీ పాట. అదే ఇన్స్టాగ్రామ్ లో అప్పుడంటే అప్పుడు అట్లా అనిపించేది నాకేంటంటే, అయ్యో వీళ్ళందరూ రీచ్ అవుతున్నారు కానీ అసలు రీచ్ అవ్వట్లేదా అనిపించింది. అవుతారు కానీ ఎలా ఉంటదంటే రాజు గారు, అంటే ఈ సాంగ్ రాజు గారే పాడాలి అనేది ఒకటి వస్తుంది కదా, ఆ మూమెంట్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. అవును, ఓపిక. అందుకే కదండి చిన్నప్పటి నుంచి అలా ఓపికగానే ఉన్నా. అదే ఓ పాట ఉంది కదా, విసుగురాని నా మనసు ఎదురే చూస్తుంది. ఓకే, అది అలా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అప్పటికి చాలా చూసాను నేను, పాడాను, పాడుతూ ఉన్నాను. ఇంకా చిన్నప్పుడు నిజం చెప్తున్నా, అసలు చిన్నప్పుడు ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. మా ఊర్లో కూడా పెట్టారు. కొంతమందికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మొన్న ఈ శిల్పా మేడం పెట్టగానే
వాళ్ళు చూసారంట. అండ్ వార్డ్ మెంబర్ రవీందర్ గౌడ్ మా ఊరు గంస్మీగూడ. అండ్ మహేందర్ ముద్రాజ్ గారు ఫ్రమ్ గండిగూడ. అండ్ డబ్బా ఆంజనేయులు ముద్రాజ్ గారు, వీళ్ళు ఫ్రమ్ గంస్మీగూడ. వీళ్ళ ముగ్గురికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి దుకాన్ రాజు గంస్మీగూడ, అతనికి వీళ్ళ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే అతను నిన్న నైట్ వీళ్ళందరూ పెట్టారు. మామూలుగా అయితే వార్డ్ మెంబర్స్ ఏంటంటే మామూలుగా బిజీగా ఉంటారు కదా, మొన్నటికి మొన్న వాళ్ళు చూసి లైక్ కొట్టారంటే చాలా గ్రేట్. చాలా మంది సిటీలో హైదరాబాద్ లో ఉండ మా ఊర్లోనే కాకుండా అంత మందికి చాలా మందికి. హైదరాబాద్ మీ ఊరు కాదు రాజు గారు, చాలా ఊర్లలో మిమ్మల్ని చూసారు. అంటే 5 million 6 million పోయింది మీ వీడియో అంటే అంత మంది చూసారు. అవును, అందులో మీరు అనుకున్న హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సింగర్స్ అందరు చూసుంటారు. వెరీ మచ్. అందరు కూడా రీచ్ అవుతారు. కాకపోతే మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి కదా వాళ్ళకి. ఇస్తాను. సో నేను ఒక పని చేస్తాను, ఈ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ నేను వీడియోలో వేయనా? ఓకే, పర్లేదు, వేయండి, బాగుంటుంది. అలా వేస్తే మీకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ సింగర్స్ కానీ చూసే ఛాన్సెస్ ఉంటాయి. అవునండి. ఇంకా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ చూసినా కూడా ఇంకా మీకు నేర్పించే ఛాన్సెస్ ఉంటాయి కదా. తప్పకుండా. సో అలా హెల్ప్ అవుతుంది. ఓకే, తప్పకుండా. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? లేదండి, అదేం లేదు. అమ్మ కోసం ఏదైనా ఇప్పటివరకు అమ్మకి చెప్పని మాటలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికి నా చిన్నప్పటి నుంచి ఇంకోటి మేడం, నేను ఎవరిని ఏమీ అడగల. నేను మామూలుగా చేచార్చి ఎవరిని డబ్బులు గాని, ఇంకో విషయం ఏంటంటే నాకు ఆకలేస్తుందని చెప్పేసి మా వాళ్ళకి కూడా చెప్పలేదండి. మా అమ్మగారే గుర్తు పెట్టుకుంటారు, అంటే నాకు ఏ టైంలో ఆకలి వేస్తుంది అనేది. మా అమ్మగారి తర్వాత ఇంకా మా చెల్లి, వీళ్ళందరూ. నేను ఎవరికి చెప్పను ఆకలేస్తుంది, నేను తింటా. నా చిన్నప్పటి నుంచి నాకు ఆకలి అంటే అడిగే అలవాటు లేదు. ఏదైనా అడగకుండానే తెలుసుకుంటారు వాళ్ళు, తెలుసుకొని పెడతారు. సో అది ఓకే, తప్పకుండా అవకాశం వస్తుంది ఈ ఇంటర్వ్యూ తర్వాత, రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ రాజు గారు. థ్యాంక్ యూ హ్యాపీగా ఉండండి ఎప్పుడు. ఓకేనా? మామూలుగా మీరు చెప్పారు కదా, హ్యాపీగా ఉండండి. ఇంకా అలాగే అవసరం కూడా మీకు రాదు, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత పక్కా ఛాన్స్ వస్తుంది మీకు. ఓకే, తప్పకుండా అండి. ఓకేనా? తప్పకుండా. ఇంకొక విషయం చెప్పాలా, మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చిరంజీవి సార్ ఫ్యాన్ అన్నాను కదా, ఖచ్చితంగా చిరంజీవి సార్ని కలవాలని ఉందండి. కలుస్తా, ఎందుకంటే మీ ద్వారా కలిసే ఛాన్స్ కూడా దొరికితే చాలా హ్యాపీ నాకు. ఎందుకంటే నాకు కూడా అవకాశాలు రావాలి, మూవీలో పాడాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఏదైనా నేను ఆయనతో చెప్పాలి, ప్రతి విషయం కూడా. నాకు మూవీలో ఆపర్చునిటీ అంటే మామూలుగా నేను పాడాలి అట్లా ఇట్లా అని చెప్పాలి కాబట్టి ఏదైనా ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా ఆయన కలిస్తే హ్యాపీ నాకు. ఎందుకంటే కలుస్తారు, కలిసే ఛాన్స్ తొందరలోనే వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, సరిపోతుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింతల్లే పూచే నాలో ఆనందం, అరివిల్లే విరిసిందమ్మ కళ్ళల్లో నా ఆశ, సిరివై పలికిందమ్మ గుండెల్లో నా శ్వాస, కలహంస నడకల్లో నా అందాల హైలిస్తా, నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం, నిండా నింపిందమ్మా నాలో సంగీతం. గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింతల్లే పూసే నాలో ఆనందం. థ్యాంక్ యూ. మీరు వాడుతుంటే మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీకు నిజంగా నమస్కారం అండి. చాలా చాలా బాగా పాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది మాకు. అయ్యో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే మా బావగారికి మొన్న మా బావగారు కూడా ప్రతి ప్రోగ్రామ్స్ కి వస్తుంటారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, రామాచారి సార్ ప్రోగ్రామ్స్ కి, రవీంద్ర భారతి, మొన్న బాలయ్య బాబు గారి ప్రోగ్రామ్ అయింది
15th యానివర్సరీ వచ్చారు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. మా బావగారి కూడా మా చెల్లి బాగా ఎంకరేజ్ చేసి పంపిస్తారు, కొంచెం బాగా చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా థ్యాంక్స్. నిన్న మీరు ఫోన్ చేశారు మా చెల్లికి. అవును, ఆవిడ ఇప్పుడు వాళ్ళకు ఇంటర్నెట్ మొబైల్ ఉంది, వాళ్ళే చెప్తారు. ఏదన్నా ఫోన్ వచ్చినా ఏదన్నా గ్రూప్ లో వాళ్ళు ఎవరన్నా గ్రూప్ లో మెసేజ్ పెట్టినా వాళ్ళే చెప్తారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీరు నిజంగా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అది రాజు గారి గురించి మొత్తం అన్ని కూడా విన్నారు కదా ఆయన మాటల్లోనే. సో టాలెంట్ నిజంగా ఎవరి సొంతం కాదు, మనం నార్మల్ ఇంకొంతమంది కూడా బయట జనాలు ఉన్నారు అంటే వాళ్ళు తక్కువ చేసి చూడడము, లేదంటే తక్కువగా మాట్లాడడము, విసుగుపడ్డము, ఇంకా చాలా చాలా రకాలుగా వదిలేయడము, ఇంట్లో నుండి బయటకు పంపించడము చాలా మంది ఇంకా చేస్తున్నారు. కానీ వాళ్ళలో కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. నిజంగా రాజు గారు చెప్పినట్టు కళ్ళు లేకపోవడం ఆయన తప్పు కాదు, కానీ ఆయనలో టాలెంట్ ఉండి దాన్ని బయటకు తీసుకురాకపోతే అది ఆయన తప్పే అవుతుంది. డెఫినెట్ గా ఆయనలో ఉన్న టాలెంట్ ని ఆయన గుర్తించారు, దానికోసమే ఇప్పుడు బ్రతుకుతున్నారు. సో ఎవరైనా బయట మూవీ డైరెక్టర్స్ కానీ, లేదంటే మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ కానీ, సింగర్స్ కానీ ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసినా, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో ఆయన వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో ఆయన నెంబర్ నేను మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా ఒక్క ఛాన్స్ తనకి ఇవ్వండి. ఇది మా హిట్ టీవీ తరపు నుండి కూడా స్పెషల్ రిక్వెస్ట్ అని అందరినీ అడుగుతున్నా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆల్రెడీ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. పలాస మూవీలో టైటిల్ సాంగ్ తనే పాడారు, రాజు గారే పాడారు. సో తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ కరోనా రావడము, తనకి కాంటాక్ట్స్ రాకపోవడము, తను ఇంట్లోనే ఉండడము, వీటన్నింటి వల్ల మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోయారు. బట్ ఆఫ్టర్ 4 to 5 years ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తన వీడియోనే కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇలా 2-3 వీడియోలు స్క్రోల్ చేయగానే రాజు గారి వీడియోనే వస్తుంది, అంత ఫేమ్ లో ఉన్నారు ఇప్పుడు. ఒక ఛాన్స్ ఇవ్వండి, డెఫినెట్ గా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ రాజు గారు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఇంటర్వ్యూ ద్వారా. చెప్పండి. మీరు పెద్ద సింగర్ అయిన తర్వాత మీలాగా ఎవరైనా పాడగలిగే టాలెంట్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా అండి, తప్పకుండా చేస్తా, తప్పకుండా. ప్రామిస్ కదా? ప్రామిస్, మీ ద్వారా నేను మాట ఇస్తున్నా. ఎవరున్నా సరే నాకు వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తా. ఓకే, దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే, ఛానల్ ద్వారా. ఓకే, తను ప్రామిస్ కూడా చేశారు. ఎవరైనా ఇంకా ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు, ఇది ఒకటని కాదు, పాడడం అని కాదు, చాలా మందికి బయట చాలా విషయాల్లో టాలెంట్ ఉంది, కానీ సపోర్ట్ లేక వెనకడుగు వేస్తున్నారు, ఇంట్లోనే ఆగిపోతున్నారు. అది ఆడపిల్లలు అయి ఉండొచ్చు, మగవాళ్ళు అయి ఉండొచ్చు. సో ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో అది ఇంటర్వ్యూ. ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూస్ అన్ని ఒక ఎత్తు అయితే, ఈ ఇంటర్వ్యూ మాత్రం నాకు లైఫ్ లాంగ్ స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. అలానే ఇంకా మీకు ఎవరైనా కానీ గెస్ట్ పలానా గెస్ట్ తో మాకు ఇంటర్వ్యూ కావాలి, లేదంటే మా దగ్గర ఇలా పాడే వాళ్ళు ఉన్నారు, లేదంటే ఒక స్పెషల్ టాలెంట్ ఉంది వాళ్ళలో, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, ఇంటర్వ్యూ చేయండి అని ఎవరైనా ఉంటే కనుక కింద కమెంట్స్ బాక్స్ లో మాకు మెసేజ్ చేయండి. డెఫినెట్ గా మేము వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాము, డెఫినెట్ గా ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.